గౌరవనీయులు పాశం యాదగిరి అన్న, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది నేను ఎక్కువ వీడియోలు నేను చూడను, కానీ నీది నేను మంచిగా చూసేటోన్నన్నా. నువ్వు మాట్లాడితే చాలా మంచిగా మాట్లాడుతావు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏంది అప్పుడున్న ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా మాట్లాడతారో, ఏ విధంగా పనులు చేస్తామని చెప్పేటను నీకు కాటికి కాలు చాపుతున్నావు. నువ్వు కూడా ఇట్లా మాట్లాడడం పద్ధత అన్న? నువ్వు గౌరవం ఉందా అన్న? నువ్వు మాట్లాడే ఏమైనా ఇంగిత జ్ఞానం ఉందా అన్న? నువ్వంటే నాకు గౌరవం ఉందన్నా, బుద్ధి ఉండాలి కదరా అన్న. నీకు ప్రేమతో అంటున్నా, అరే రా అని అడ్జస్ట్మెంట్ చేసుకో, ఏం కాదు. మా అధ్యక్షుడి గురించి అన్న ఒకటి. అరే పాశం యాదగిరి అన్న, ఏం మనిషిరా అన్న నువ్వు? 5 పెళ్ళిళ్ళు చేసుకో. నిన్నెవడు చేసుకోవద్దన్నారా? రాజ్యాంగబద్ధంగానే చేసుకున్నాడు గారా. ఏంద్రా ఈ పెళ్ళిళ్ళ గోలా? ప్రతిసారి ముండా కొడుకులకు అరే మొగోడు చేసుకున్నారా పై బాధ అర్థం చెప్తున్నా, తెలంగాణ ముచ్చట్లే చెప్తానా. ఏంద్రా మీ బాధ? రాజ్యాంగం ప్రకారమే చేసుకున్నాడు. ఏనంటే 3 పెళ్ళిళ్ళు. అరే వేషాలు వేసేటోళ్ళు, బూడిదలు పూసుకునేటోళ్ళు నీకు వద్దన్నమన్నా. తెలంగాణ ఉద్యమంలో నేను తెలంగాణ సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్గా నేను పనిచేసిన. నేను జనరల్ సెక్రటరీగా ఉన్నా. అనేక మందికి నేను కార్డ్స్ ఇచ్చిన. నేను రియాలిటీ షో కూడా చేసిన. మరి తెలంగాణ వచ్చినప్పుడు ఇదే రసమై బాలకిషన్ అన్న అప్పుడు ఒక మంత్రిగా ఉండేటోడు 7 ఎకర్ల మీటింగ్ కూడా జరిగింది. అప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు కూడా వచ్చింది అనుకుంటా. దాని తర్వాత చాలా మంది హీరోలు వచ్చిండ్రు. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం విడిపోయినప్పుడు ఇది మీకు తెలవాలి కాబట్టి చెప్తాను. ప్రతిసారి సినిమాలు మీవి, బూడిదలు మీ తెలవాలిరా భయ్. మీకు 300 కోట్లు ఉండే అప్పుడు తెలంగాణ మన తెలుగు ఫిలిం ఛాంబర్లో. అప్పుడు అది ఏపీ ఫిలిం ఛాంబర్ అని ఉండే. 300 కోట్లు ఉంటాయన్నా, మీకు తెలవాలి. నేను చెప్పిన, అరే మీరు 150 కోట్లు తీసుకోండి, మేము 150 కోట్ల లెక్క తీసుకుంటాం. అప్పుడున్న తేజాతోని, దాని తర్వాత ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా రాణా వాళ్ళ ఫాదర్ పేరు సురేష్ బాబు, వాళ్ళతోని మాట్లాడుకొని మేము అప్పుడు ఒక స్కూల్ కూడా పెడదాం అనుకున్నాం. అరవింద్ గారితో కూడా నేను అప్పుడు మాట్లాడినా. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత నీ తెలంగాణ వచ్చింది, అయిపోయింది. మరి ఎవడు విడగొట్టలే? మరి దాన్ని ఎవడు తీయలే? మరి ఇప్పటిదాకా 13 ఏళ్ళు అయింది. ఒక ఫిలిం ఛాంబర్ ఏమైనా ఉందా? రసమై బాలకిషన్ అప్పుడు అన్నాడు, తెలంగాణ వచ్చింది, అయిపోయింది, ఇంకేం లేదు. బుద్ధి ఉండాలిరా, తెలుసుకోండి. మేము కొట్లాడినాం. ఒక నీతి నిజాయితీ పరుడు పైన మాట్లాడితే ఈ విధంగానా? ఏం కాళేశ్వరం పైన మాట్లాడదాం పాండి? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రతిసారి అంటారు కదా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల గొంతుక లెక్క అంటారు. మీకు దమ్ముందా? రండి పోరాడదాం. ఇవాళ ఇక్కడ ఉన్నాయని ఎవరు? ఒక బీసీ బిడ్డ కాదా? ఒక బీసీ బిడ్డకు నామినేటెడ్ 10 ఇయ్యలేదా? ఇక్కడ హిమైత్ నగర్లా టీటీడీ బోర్డు చైర్మన్ ఆ టెంపుల్కి, ఇంకో అతనికి మహేందర్ రెడ్డి గారికి మన బోర్డు మెంబర్ ఇయ్యలేదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజంగా ఇన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఏంటిది? ఏం తప్పు చేసిండు అంటే 6 ఏళ్ల పాప చనిపోయినప్పుడు, చైత్రాబాయి అని చనిపోయినప్పుడు తన గురించి వచ్చి కొట్లాడడం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చేసింది తప్ప దాంట్లో ఉన్నందుకు? లేకపోతే ఎల్బీ నగర్లో లక్ష్మీబాయి అనే ఒక ఆడబిడ్డను పోలీసులు విచక్షణ పేరుతో తీసుకుపోయి కొట్టిండు. అప్పుడు మీ ఛానలే వచ్చినాయి ఎక్కువ. అది మాట్లాడడం తప్ప? అది చేసినాం, మేము పోరాడినాం. యురేనియంకి వ్యతిరేకంగా ఒక చెంచు బిడ్డ అయినోడు ఆయనను తీసుకొని వచ్చి మిగతా రాజకీయ పార్టీలందరినీ కూర్చోబెట్టి మాట్లాడి దాన్ని ఆపడం తప్ప? దాని తర్వాత ఇంటర్మీడియట్ బలిదానాలు కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీలలో 1000 కోట్ల స్కామ్ జరుగుతుంటే వాళ్ళు ఉన్న ఫీజు కంటే ఎక్కువ తీసుకుంటా అంటే అది దానిపైన పోరాటం చేసింది తప్ప? లేకపోతే తులసి చంద్ గారు మొన్న మీరు మంగ్లీ కేసు 9 మంది చనిపోయినరు. మీరు మంగ్లీని తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు, పాడ్కాస్ట్ చేసిండ్రు, కానీ బాధితులను తీసుకొని వచ్చి చేసినావా అమ్మా నా బంగారు బిడ్డ? మీరు బాధితుల తరపున మీరు ఎప్పుడు లేరు. 9 మంది చచ్చిపోతే కొట్లాడింది నేను. మేం పోయి అక్కడున్న తమ్ముడు గిరిజన సంఘాల నుంచి అశోక్ కానీ, లేకపోతే సేవాలాల్ సేన మైదాన ప్రాంతం వాళ్ళు మన రఘురాం కొట్లాడిండు. ఎప్పుడైనా నువ్వు కొట్లాడినవా అమ్మా? ఏం మాట్లాడుతావమ్మా నువ్వు? లగచర్ల భూములకు రైతులకు బేడీలు వేసినప్పుడు జనసేన పార్టీ కొట్లాడింది. కాబట్టి మీడియా మిత్రులందరికీ
నేను మళ్ళీ చెప్తున్నా, చేతులెత్తి దండం పెడుతున్నా, తెలంగాణ ప్రాంతం అనేది మనని ఒక్కసారి అన్నా అంటే గుండెలకు హత్తుకునే ప్రాంతము, మనము గుండెలలో పెట్టుకొని చూసుకునే ప్రాంతము. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అరే బక్క జడ్సన్ నువ్వంటే నాకు ఇష్టం అన్న ప్రేమతోనే తిడతాను, నీ తమ్ముడు లెక్క. బుద్ధి ఉండాలి, ఇంకా నీకంటే ఎక్కువ బూతులు బ్రహ్మాండంగా మాట్లాడతా. ఏం మాటలు మాట్లాడినారు వెదవా, చెక్కగాడు, లేకపోతే బుద్ధి ఉందా, తొక్కుతా అంటావు. అరే ఇది ప్రజాస్వామ్యం రా భయ్, నీకెట్లా మాట్లాడాలి, రాజకీయ పార్టీలు ఏ విధంగా పోటీ చేయాలో రాజ్యాంగం మాకు కూడా కల్పించింది, ఆ హక్కు మాకు కూడా కల్పించింది. కాబట్టి విశ్లేషణ పేరుతోని నేను చివరిగా మాట్లాడే ముందన్నా, మోదీ గారు భారతదేశానికి అత్యున్నత 2వ ప్లేస్లో ఉన్నది అమిత్ షా గారు. ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఒక మంత్రివర్యులు ముగ్గురు మాట్లాడుతున్నట నాకు సోర్స్ వచ్చిందట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అట అమిత్ షా గారు క్లాస్ తీసుకున్నారు, లేకపోతే జగన్ గారి గురించి ఇది మాట్లాడిండ్రు అని చెప్పడం వేరు, మాట్లాడేసిండ్రు అని చెప్పడం వేరు. నేనేమంటున్నా, నువ్వు ఆల్రెడీ జరిగిపోయిందని చెప్తున్నా. నువ్వు పెట్టాలిగా, నువ్వు ప్రొఫెసర్ నాగేశ్వరరావు రిటైర్డ్ కాబట్టి. ఏది అవును, బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు కొంతమంది చెప్పినన్నా. ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నానా, ఒక్క నిమిషం. మీరే 100 అడగండి, 100కు 100 చెప్తా. సోర్సు బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు మన ఓల్డ్ పీజీ హాస్టల్ దగ్గర మన అనేక, ఒక్క నిమిషం నేను అదే చెప్తున్నా, వినండి. ఓల్డ్ పీజీ హాస్టల్లో బీజేపీ వాళ్ళందరూ ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు, మీ అందరికీ తెలిసిందే. వాళ్ళ తరపు నుంచి మాకు వచ్చింది. ఏది చలో ఒక్క నిమిషం నేను డిస్టర్బ్ చేయకండి, ఆగండి. మీ ఒక్క నిమిషం మీరు బ్రదర్స్, మీకు గంటగా ఒక్క నిమిషం లైవ్ జరుగుతుంది. సాయంత్రం రాత్రి వరకు కూర్చుందాం, ఎక్కడా పోయేది లేదు. మీరు ఉండేది మన క్యాంపస్ దగ్గరనే, నేను ఉండేది మన క్యాంపస్ దగ్గరనే. వినండి. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత నువ్వు ఎన్ని క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం చెప్తా. రాత్రి వరకు కూర్చుందాం. బాజాబ్తా చెప్తున్నాం, హిందూ ధర్మం పైన, దేశం పైన మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత హననం పేరుతోని, విశ్లేషణ పేరుతోని కానీ, లేకపోతే ఇండివిజువల్ జర్నలిజం పేరుతో కానీ, మీరు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఏమిచ్చిందో దానిపైన మీరు మాట్లాడుకోండి, మేము కాదనడం. కానీ వ్యక్తిగత హననానికి పోతే బాగుండదు, తస్మత్ జాగ్రత్త వేవాలని అంటున్నాం. మిత్రుడు మన నందగిరి సతీష్ గారు మాట్లాడతారు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి. మాట్లాడొచ్చాను. అందరికీ నమస్కారం. నా పేరు నందగిరి సతీష్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జనసేన పార్టీ కార్యకర్తని. ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, నిన్న ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతుగా తెలంగాణ క్రాంతి దళని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందులో వాళ్ళు మాట్లాడిన తీరు కానీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ జనసేన పార్టీ శ్రేణులకు కావచ్చు, యావత్ భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు నచ్చలేదు. ఎందుకంటే అది తెలంగాణ మీద ఆంధ్ర ఇనుప బుడ్లు అని ఏదో హెడ్లైన్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో పోస్టర్ పెట్టుకొని మాట్లాడారు. అసలు ఈ అంశాన్ని, అసలు ఈ సమస్యని లేవనెత్తింది ఎవరు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారే కదా. మా నాయకుడు ఏదో మోడీ గారికి, అమిత్ షా గారికి వెళ్ళి ఏదో ఆర్థిక నేరగాన్ని అరెస్ట్ చేస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయలేను అనే బాధతోటి ఏదో ఆయనను అరెస్ట్ చేయండి అని మాట్లాడినట్టు, ఈయన ఏదో పక్క రూమ్లో రికార్డింగ్ పెట్టి లేదంటే సీసీ కెమెరాలు చూసి మాట్లాడినట్టు ఆయన ఏదో చెప్పిండు. దానికి ఊకదుంపుడుగా వీళ్ళందరూ ఎగేసుకొని నిన్న వచ్చిర్రు. ఒకటి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన సామ్రాజ్యాన్ని కూల్చి
మోడీ గారి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా నిన్న తెలంగాణలో మేధావులు విశ్లేషకులు అని చెప్పుకునే కొంతమంది ఇదే ప్లేస్లో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఇష్టానుసారంగా కళ్యాణ్ గారు ఏనాడు కూడా తెలంగాణ మీద విషం చిమ్మింది కానీ, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడింది కానీ, రాష్ట్రం విడిపోద్దు అనే మాట కానీ ఏ ఒక్కరోజు కూడా ఎప్పుడు కూడా అనలేదు. మీడియా మిత్రులు మీ అందరికీ కూడా తెలుసు, ఏదో చిన్న చిన్న 2-3 ఉంటాయి, 11 రోజులు అన్నం తినలేదు అది ఇది అని చెప్పేసి. ఆయన ఎందుకు తినలేదు అనాల్సి వచ్చింది అంటే, తెలుగు మాట్లాడే వాళ్ళము, కలిసి ఉండాల్సిన ప్రజలము ఈ రాజకీయ కుట్రల వల్ల, రాజకీయ స్వార్థ నాయకుల వల్ల విడిపోతున్నారనే ఒక బాధతో తినలేదన్నాడే తప్ప, ఏదో ఆంధ్ర తెలంగాణ విడిపోతుంది, ఆంధ్రలో నీడికెళ్ళి వెళ్ళగొడతారు అనే ఆ బాధతోని ఆ మాటలు మాట్లాడలేదు. దాన్ని వక్రీకరించేటోళ్ళు 100 రకాలుగా వక్రీకరించారు, అది వేరే విషయం. ఇంకోటి ఏంటంటే, ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అనేది చెప్పి జనసేన పార్టీ 7 సిద్ధాంతాలలో ఇది ఒక సిద్ధాంతము. ఏనాడు కూడా ప్రాంతీయతను విస్మరించిన దాఖలాలు మా నాయకుడు చేయలేదు. మా స్టేట్ ఇన్ఛార్జ్ గారు కానీ, మా తెలంగాణ నాయకులు కానీ ఎప్పుడు కూడా ఆంధ్రాకి వ్యతిరేకంగా కానీ ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగపల్లి ఏరియాలు తీసుకుంటే దాదాపు సెటిలర్ ఓట్లేసే తప్ప ఎవడైనా సరే, ఆడు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఏ పార్టీ ఎవడైనా సరే సెటిలర్ ఓట్లేస్తేనే గెలుస్తారు. అది మీ అందరికీ కూడా తెలుసు. మేజర్ పార్ట్ వాళ్ళదే ఉంటుంది. ఎవరైనా సరే రాజకీయాలు వచ్చినప్పుడు, ఇప్పుడు వీళ్ళందరూ నిన్న మాట్లాడిన కుహానాగా వీళ్ళంతా ఆ సందర్భాలలో రాజకీయ నాయకులను కానీ ఆ పార్టీలను కానీ ఎందుకు వ్యతిరేకించలేరు? ఆధార్ కార్డుకి ఓటర్ ఐడి అటాచ్ చేసి మన హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, అందరిని ఇక్కడ ఉన్నోళ్ళు ఇక్కడ ఓటేయాలని చెప్పేసి ఎందుకు మాట్లాడదలుచుకోవట్లేదు? అండ్ ఇంకోటి, పాశం యాదగిరి అన్న, ఆయన అంటే నాకు చాలా గౌరవము. ఆయన కనిపించినప్పుడల్లా నేను ఆయనను కలిసి మరీ అడిగి మరీ ఫోటో దిగుతుంటా. అంటే ఇప్పుడు కాదు, 10-15 ఏళ్ళ నుంచి. అంటే నాకు కూడా కొంచెం లెఫ్ట్ పోవాలి, రైట్ పోవాలి, ఇప్పుడు స్ట్రైట్ పోవాలి అన్నీ ఉన్నాయి నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆయన మాట్లాడే సినిమా వాళ్ళు చదువుకోరు, తాగుబోతులు, తిరుగుబోతులు, వాగుబోతులు అని మాట్లాడుతుండే. ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఆయన మతి చెడిపోయిందేమో అన్న ఒక బాధ కల్పిస్తుంది నాకు. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఇంత చిన్న చిన్న చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతుండే అనిపిస్తుంది. ఇంకోటి, ప్రపంచ స్థాయిలోనే ఇలా తెలుగు సినిమా ఇట్లా కాళ్ళ ఎగరేసుకొని ఆస్కార్లు సాధిస్తుంటే ఇంకా అదే చిన్న చూప. ఎంతసేపు ఈ సినిమా వాళ్ళ మీద పడే ఏడుసుడు. నాకు ఏమనిపిస్తుంది అంటే, యాదగిరన్న మాట్లాడిన తర్వాత ఇదేదో కుట్రలాగా అనిపిస్తుంది. అంటే తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే కుట్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొంత సినిమా ఇండస్ట్రీ వల్ల మన తెలంగాణ బాగుపడ్డదా లేదా అనేది మీ అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అదేవిధంగా ఒక రకంగా వీళ్ళు మాట్లాడే మాటలు హాస్యాస్పదం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు గారు శని ఆదివారాలు హైదరాబాద్కు వస్తాడు, మీకు ఏం పని రాబోయి ఈడ అంట. అంటే అంత సింపుల్గా ఎట్లా మాట్లాడతారు? ఇంకోటి, ఉద్యమకారుల ముసుగులో వీళ్ళన్న మాటలు ఏంటంటే, వీళ్ళన్న మాటలు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని కానీ వేరే రాష్ట్రం వాళ్ళని కానీ అన్నంత ఈజీగా, అదే మార్వాడీలు సమ్ ఎక్స్ట్రా 100 రకాలుగా ఉద్యమాలు లేస్తున్నాయిలే. అంటే పొట్టకూటి కోసం ఇది. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు వాన్నో ఎన్నో బెదిరించి తిన్న ఈ అలవాట్లు ఎడిగిపోతాయి. అవి ఆ రకంగానే ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయి. వీళ్ళు అన్నట్టు ఇప్పుడు నేను ఆంధ్రలో వెళ్ళిపోవాలి, పవన్ కళ్యాణ్ ఇల్లు అమ్ముకొని పోవాలి అన్నట్టు ఇప్పుడు గూగుల్ వచ్చింది, అమెజాన్ వచ్చింది, ఇన్ఫోసిస్ ఇవన్నీ వచ్చినాయి కదా. వీళ్ళని కూడా రైడ్ మా తెలంగాణ కూడా కాదు నడువు రైడ్ గారు అంటారా? వాళ్ళు ఎంతో 100 మంది ఉద్యోగాలు చేస్తారు మన తెలంగాణ బిడ్డలు. అది ఎందుకు మీరు ఆలోచిస్తలేరు? అదేవిధంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది, అసలు ఎలా ఉంది, ఏం చేస్తుంది, యువతకు మరింత ఉపాధి కలిగించాలంటే ఏం చేయాలనే ఆలోచన ఏనాడైనా ఉందా? కేవలం మా నాయకుడి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వాడు ఏడవడం తప్ప. ఒకటి మాత్రం బలంగా చెప్పగలం, మీరంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి, అంటే నిన్న మీటింగ్ పెట్టిన వాళ్ళు కొంతమంది 5-10 మంది, అందరిని అనట్లేదు, జర్నలిస్టులు అంటే పాదవి వందనం చేస్తా, వాళ్లకు హ్యాట్సాప్ చేస్తా, అందరిని అనట్లేదు. నిన్న కొంతమంది పక్కా మోడీ వ్యతిరేకులు, పక్కా సనాతన ధర్మ వ్యతిరేకులు, వాళ్ళ టార్గెట్ ఏంది? పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉన్న స్థాయికి, ఆయన ఉన్న చరిష్మాకి, ఆయన ఎత్తుకున్న నినాదం సనాతన ధర్మ పరిరక్షకుడుగా చాలా గొప్పగా ఆయన మాట్లాడుతున్నాడు. ఈయనను కొంచెం సైడ్ చేసినామంటే ఈ తెలంగాణలో ఇప్పుడు యువత అంతా కూడా చాలా అవేర్నెస్ వచ్చింది. హిందూ ధర్మం వైపు కావచ్చు, సనాతన ధర్మం వైపు కావచ్చు చాలా అడుగులు వేస్తున్నారు. ఈయన ఒక్కని కొంచెం సైడ్ ట్రాక్ పెట్టినామనుకో, మనం అనుకునే జరిగితే మన వసూళ్ళు మళ్ళీ మనకు వస్తాయి,
మన జేబులు నిండుతాయి, మళ్ళీ ఆదివారం పూట మటన్ చికెన్ తినొచ్చు, రాత్రిపూట మంద తాగొచ్చు. ఇగో ఈ రకంగానే ఉన్నది వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ మాటలు. ఇంకోటి, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లేదా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వీళ్ళు ఏ సమస్య మీద ప్రశ్నించారు, ఏ సమస్య మీద గలమెత్తిరు? ఎప్పుడైనా ఉద్యమకారుల గురించి పట్టించుకుర్రా? 1200 మంది విద్యార్థులు చనిపోయారు అంటారు కదా, ఆ అమరవీరులు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబాలను ఎప్పుడైనా పరామర్శించిర్రా? ఏ ఒక్కడన్నా పరామర్శించిండా నిన్న మాట్లాడినోడు? ఎవ్వడు పరామర్శించాడు. ఎందుకంటే పెట్రోల్ పోసుకుంటారు కానీ అగ్గిపెట్ట దొరకదు ఒక్కొక్కనికి. కానీ ఇప్పుడు చెప్తున్నా, వీళ్ళ వల్ల ఒక్కటే మాట, వీళ్ళ వల్ల ఊరు కాలేదు పీర్లు అన్నట్టుంటుంది చూడు. కానీ మేము తలుచుకుంటే ఊర్లు కాలుతాయి, పీర్లు కాదు శవాలు వేస్తాయి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మాకున్న ఓపిక మా నాయకుడు మాకు నేర్పించింది. ఎందుకంటే మేము ఇదే తెలంగాణ గడ్డల మీద పుట్టినాం, మాకు పౌరుషాలు ఉంటాయి. మీకంటే గలీజా మాట్లాడగలం, రారా పూరా అనొచ్చు, కింద వండ వీడి తొక్తా అనొచ్చు. కానీ మేము అంత సింపుల్గా మేము అనలేం, మాకు ఒక సంస్కారం ఉంది. అదేవిధంగా ఇంకో వ్యక్తి సీనన్న మీద కొంతమంది మాట్లాడారు. ఈ వైసీపీ అంటే ఎన్డీఏలో గెలవనందుకే పవన్ కళ్యాణ్ పట్టుకుందంట బీజేపీ. ఒరే అమ్మ, ఈయన కూడా కెమెరా పెట్టిండు ఆడ బీజేపీ ఆఫీస్లో. ఆయన అట్లా మాట్లాడతాడు. కోతి బ్యాచ్, వెకిలి బ్యాచ్, దమ్ము ధైర్యము, బూట్ కాలుతోంది అంతా. ఏంది బాబు, మాకు లేవా బూట్ కాళ్ళు? అండ్ ఇంకోటి, భరద్వాజ్ అన్న కూడా మాట్లాడుకుంటా పోసాని గురించి, వర్మ గురించి తీశాడు. విమలక్క గారు చాలా హుందాగా మాట్లాడారు. నేను అనుకున్న మనసులో, అబ్బా దేవుడా, ఈమెనన్నా కొంచెం న్యూట్రల్గా మాట్లాడితే బాగుంటారు అబ్బాయి అని మనసులో అనిపించింది. ఎందుకంటే నాకు ఆమె అంటే అభిమానం, ప్రేమ. ఎందుకంటే మన తెలంగాణ బతుకమ్మ ఆళ్ళు ఎత్తుకునే బతుకమ్మ కాదు, అవన్నీ కమర్షియల్ బతుకమ్మలు. విమలక్క అది ఒరిజినల్ బతుకమ్మ ఆమె అంటే. అందుకనే నాకు చాలా ఇష్టం. ఆమె అన్నది 2009లో తెలంగాణకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమైంది అని అన్నది. మీ అందరు గుర్తుపెట్టుకోవాలి, 2009లోనే తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలిపిర్రు. అది విమలక్క కూడా ఒప్పుకుంది. ప్లీజ్ దయచేసి చప్పట్లు కొట్టాలి మన జనసైనికులంతా. సామాజిక తెలంగాణ, ఉస్మానియా నడి ఒడ్డు మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎస్ తెలంగాణ ఉద్యమంలో నీతి నిజాయితీ న్యాయం ఉంది, బరాబరాను సామాజిక తెలంగాణకు మేము మద్దతు తెలుపుతున్నాము, కట్టుబడి ఉన్నాం అన్నవాళ్ళు చెప్తారు. ఎందుకంటే లైవ్లో ఉన్నారు వాళ్ళు. నాకు అప్పుడు ఎంత 23-24 సంవత్సరాలు, తెలిసి తెలవాళ్ళ వయసులోనే ఉద్యమాలు చేసినాం మేము. అండ్ ఇంకోటి, సార్ పెద్ద మనిషి ఆయన బక్క జడ్సన్ అన్న, మైకేల్ జాక్సన్ అన్న, బక్క జడ్సన్. ఆయన ఓజీ సినిమాలో కటాన ఇట్లా తిప్తానంట, వెనక కానిస్టేబుల్కి అనుకో కత్తి కలిగి అవుతుందంట. అంబర్పేట పిఎస్లో కేసు పెట్టినట్ట. బిడ్డ నిజం చెప్తున్నా, నువ్వు కేసు పెట్టిన విషయం మాకు తెలియదు, తెలిసింటే మా మీద కూడా కేసులు పెట్టించుకునేటోళ్ళం. నీకు ఏదో ఒకటి చేసి అనొద్దు, మనం ఆ రకంగా మనం అనొద్దు. కానీ మీరు తొక్కితే తొక్కించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మేము తొక్కితే మీ పరిస్థితి ఏందనేది మాత్రం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అదేవిధంగా తప్పెవడు చేసినా సరే, ఏ రాష్ట్రానికి పోయినా సరే దొంగను పట్టుకోవడానికి పోలీసు వారికి అన్ని విధాలుగా అధికారాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తుంటాం, చాలా సినిమాలలో చూస్తుంటాం, బయట చూస్తుంటాం. ఈడ నేరం చేసి వేరే స్టేట్కి పోతే విలాసాలకు గోవా పోయినా కూడా ఆడికి పోయి గుంజుకొని తీసుకొచ్చే రోజులున్నాయి చాలా మందిని. ఆ విధంగా పోలీసులకు అన్ని విధాలుగా రైట్లు ఉన్నాయి. చలో నువ్వన్నట్టు టిట్ ఫర్ టాటు, చూసుకుందామంటే చూసుకుందాం, కొట్లాడదామంటే కొట్లాడదాం, దేనికైనా మేము సిద్ధం. మేము బీహార్ వాళ్ళం కాదు, యూపీ వాళ్ళం కాదు, మీరు అన్నట్టు ఆంధ్ర వాళ్ళం కూడా కాదు, బరాబర్ తెలంగాణ వాళ్ళం, జనసేన పార్టీ కార్యకర్తలం, పవన్ కళ్యాణ్ గారి అభిమానులం. ఆ పార్టీ సిద్ధాంతాల వల్ల నడుస్తాం, ఆయన కోసం ఎంతవరకైనా తెగించి తీరుతాం అని అన్ని విధాలుగా చెప్తూ, తులసి చంద్ ఆమె తులసి కాదు అనొద్దు. కానీ నేను ఇక అవి మన రాష్ట్రంలో బ్యాన్ చేసిర్రు, అవి అనొద్దు. సరే ఓకే అందరికీ. అండ్ ఇంకోటి, పృథ్వీరాజు గారికి మర్యాదపూర్వకంగా చెప్తున్నా, నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీరు. రగన్న కూడా ప్లీజ్ అన్న, మీరంటే చాలా మర్యాద, మాకు ప్రేమ. ఎస్పెషల్గా చెప్పాలంటే మీరు అందరు అన్నా కూడా మాకు ప్రేమనే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ద్వేషించడం నేర్పించలేదు, ప్రేమించడం నేర్పించండు. అందుకని మీరందరూ కూడా మారి, మా నాయకుడు ఏదైనా తప్పు చేస్తే ఎస్ నిజంగా రాజకీయంగా, అరే ఇటు జనాలను మోసం చేస్తుండ్రా పోయి, ఇగో ఈ స్కామ్ చేసిండు, ఇగో ఇట్లా మాట్లాడరు. కానీ ఎంతసేపు ఆయన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని నేను సవ్యంగా తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు, మా పార్టీ నాయకులకు, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భరతమాత ముద్దుబిడ్డ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, తెలుగు ప్రజల ఆత్మబంధువు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై జనసేన. ఇప్పుడు
మిత్రుడు తమ్ముడు 2016 నుంచి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమాలు చేస్తున్న తమ్ముడు రామకృష్ణ గారు ఇప్పుడు ప్రజెంట్ లాయర్గా కూడా చేస్తున్నాడు. మిత్రుడు జనసేన పార్టీ నాయకులు మాట్లాడాల్సి కూర్చున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. వాస్తవానికి మాట్లాడాల్సిందంతా మా నాయకులు మాట్లాడారు. సరే, నేను అడ్వకేట్గా కూడా పనిచేస్తున్నా కాబట్టి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయం గత 10 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. అందరికీ తెలుసు. నాగేశ్వర గారు నేను హుందాగా నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నామని చెప్తే మేమంతా కూడా పెద్ద మనిషి, ఖచ్చితంగా ఆయన గౌరవించి మేము కూడా సపోర్ట్ చేయకుండా ఇంట్లో కూర్చున్నాం. కానీ ఆయన యుద్ధం చేస్తా అని ఆ రోజే ప్రకటించి మళ్ళీ సాయంత్రానికి ఉపసంహరించుకుండు. యుద్ధం చేస్తా అని ఇట్లా దొంగచాటి యుద్ధం చేస్తారని అనుకోలేదు. తెలంగాణను అడ్డు పెట్టుకుని దొంగచాటి యుద్ధం చేస్తారని అనుకోలేదు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, పొద్దున్న లెగిస్తే లెఫ్ట్ భావజాలం మాకుందని చెప్పే కుహానా లౌకికవాదులు, కుహానా మేధావులు, సూడో సెక్యులర్స్, సూడో ఇంటెలెక్చువల్స్ అని చెప్పుకుని నిన్న పేర్లు ప్రస్తావించిన పాషం యాదగిరి కానీ, తులసి చంద్ కానీ, పృథ్వీ కానీ, వీళ్ళందరికీ నేను ఈరోజు అడుగుతా ఉన్నా. ప్రతిరోజు తెలంగాణ ఎక్కడ మైకులు దొరికితే అక్కడికి వెళ్తారు, చట్టం గురించి మాట్లాడతారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి మాట్లాడతారు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. మరి మీరు గౌరవించరా ప్రజాస్వామ్యాన్ని? మీరు గౌరవించరా చట్టాలను అడుగుతా ఉన్నా. ప్రొఫెసర్ నాగేశ్వర గారు మైక్ దొరికితే 10 రోజుల నుంచి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటాడు. మాకు లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? నువ్వేమో మా పార్టీ మీద కుట్రలు చేసి, డబ్బులు తీసుకుని కుట్రలు చేసి నువ్వు మా పార్టీని నాశనం చేయాలని ఏది పడితే అది మాట్లాడితే మాకు బాధ అనిపించదు. నిన్ను ఒక మాట అనిపిస్తే మాత్రం నీకు బాధ అనిపిస్తుంది. నీకేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నీకు ఒక్కడికే రాజ్యాంగం 1901A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కులు కల్పించింది, మాకు కల్పించలేదని అడుగుతా ఉన్నా. ఈ రోజున ఏదైతే ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చెప్తా ఉంది కదా, ఆర్టికల్ 1901A ప్రకారం మనకి రాజ్యాంగం మాట్లాడే హక్కులు ఇచ్చింది. 1902 ప్రకారం కొన్ని హద్దులు కూడా పెట్టింది కదా. నేను ఏదైనా మాట్లాడుతూ అంటున్నాను కదా, కొన్ని హద్దులు పెట్టింది. మొరాలిటీ ఉంటుంది, డీసెన్సీ ఉంటుంది, పరువు నష్టం ఉంటుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఉంటుంది. సరే, నీకు రాజ్యాంగం మాట్లాడే హక్కు ఇచ్చింది కదా, జడ్జిలు స్పీచ్ల విషయంలో కూడా మాట్లాడదాం. వాటి విషయంలో కూడా అడుగుతా ఉన్నాం. మీరైతే ఇంకోటి చెప్తున్నా, చట్టం మీద గౌరవం ఉంది జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి. మాకు గౌరవం ఉంది కాబట్టి ఆ రోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినా మేమేం చేసినాం, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసులు పెట్టినాం. మేమేం చేసినాం, సార్ మీరు ఉపసంహరించుకోండి అని మేము ప్రశ్నించినాం. మీరేం చేశారు, పవన్ కళ్యాణ్ గారిని డిరాగేటరీ కామెంట్ చేసుకుంటూ, వ్యక్తిగతంగా కామెంట్లు చేసుకుంటూ, ఈరోజు మీరు తొక్కుతా పండబెడతా తెలంగాణలో జరగనివ్వరు, తెలంగాణ రాజ్యాంగం కింద రాదా? మీరు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు కదా. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రాహుల్ గాంధీని ఎందుకు తెలంగాణ రానిచ్చారు? సోనియా గాంధీని ఎందుకు తెలంగాణ రానిచ్చారు? రేవంత్ రెడ్డి గద్దెనెక్కిచ్చారు. రేవంత్ రెడ్డి ఈరోజు వైఫల్యాలు జరుగుతున్నాయి. కళ్యాణ లక్ష్మి ఎవడో, రైతు బంధు ఎవడో, విద్యార్థుల పరిస్థితి ఎలా, నిరుద్యోగుల పరిస్థితి ఎలా, మరి ప్రశ్నించరండి. మీకు ఫస్ట్ దమ్ముంటే మేము రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించి తప్పు చేసిన మేము క్షమాపణ కోరుతామని తెలంగాణ ప్రజలు మీ క్షమాపణ చెప్పాలి. అలాంటి వ్యక్తిని పరిపాలనకు తెచ్చి ఈరోజు మళ్ళీ నాటకాలు ఆడతారంటున్నా. మీకు దమ్ముంటే వీటి మీద ప్రశ్నించండి. చేతగాక కొత్త బిచ్చగాడు పొద్దెరుగుడు అన్నట్టు ఎవరు దొరుకుతురా తెలంగాణ మీద ఏదైనా సమస్య తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి తెలంగాణ రంగు పులిమి దాన్ని సమస్య చేసి మనం దండాలు ఎట్లా చేసుకోవాలా, చందాలు ఎట్లా వసూలు చేసుకోవాలా అని తెలంగాణ పరువు తీస్తున్న మీ బ్యాచ్, మీరు లెఫ్టిస్టులు కాదు, సూడో ఇంటెలెక్చువల్స్, కుహానా మేధావులు. అంటే మీకు నచ్చింది మాట్లాడితే మీ మేధావితనం, మీరేమైనా తప్పు చేస్తే అడిగితే తెలంగాణ వద్ద వస్తుంది. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ఇంకొకసారి తెలంగాణ పదంతో మీరు చందాలు దండాలు చేస్తే మాత్రం ఒక తెలంగాణ యువతగా మేము ఊరుకోం. తెలంగాణ పరువు తీస్తున్నారు. ఈ రోజున నాగేశ్వర్ గారిని కూడా అడుగుతా ఉన్నా, ఎన్ని రోజులు మాట్లాడుస్తారండి మీరేమన్నా సమాజానికి ఏం పని చేశారు చెప్పండి? మీ విశ్లేషణలు డబ్బుల కోసం చేస్తున్నారు. మీకు మీడియా ఛానల్ డబ్బులు ఇవ్వట్లేదా? మీ యూట్యూబ్ ఛానళ్లలో వీడియోలు పెడుతున్నారు, మీకు రెవెన్యూ రావట్లేదా? విద్యార్థులకి, జర్నలిస్టులకి మీరు ఏమైనా పాఠాలు చెప్తున్నారు? యూట్యూబ్లో రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి, యూట్యూబ్లో డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, అది పెంచుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు మనకు స్టేట్మెంట్ ఇచ్చారు చాలా గొప్పగా. పాత తరం స్వతంత్ర నాయకులు చెప్పినట్టు, ఉద్యమ నాయకులు, నేను పార్టీ సీఎం అవటానికి పెట్టలేదు, ప్రజలకు సేవ చేయడానికి పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ప్రజలకు సేవ చేస్తే సీఎం నాకు వాళ్ళే ఇస్తారు, నా ప్రియారిటీ ప్రజలకు సేవ చేయటం, సీఎం అవటం కాదని చెప్పిండు. ఏనేమంటాడు? సీఎం
అవ్వటానికి పార్టీ పెట్టకపోతే ఎందుకు పెట్టినావయ్యా? మఠం అనేది సత్రం అనేది అడుగుతారు. నువ్వు మేధావి అని అడుగుతున్నా, నేను నీకు ఎథికల్ వాల్యూస్ ఉన్నాయని అడుగుతున్నా. అలాంటి గొప్ప వ్యక్తి చెప్పినప్పుడు చాలా గొప్ప శభాష్ అని చెప్తారా? నువ్వు పార్టీ సీఎం అవటాన్ని పెట్టకపోతే మూసేమని చెప్తారా? అది నీ మేధావితనం నాగేశ్వర్ అని చెప్తా ఉన్నా. ఇక పృథ్వీ గారు లేకపోతే తులసి చంద్ గారు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరంలా, వాళ్ళే చెప్పుకున్నారు మేము లెఫ్టిస్టులు. లెఫ్టిజం కానీ వాళ్ళు కొంచెం డిఫైన్ చేయాలి. కొంచెం నాకు తెలీదు వాళ్ళు ఏ విధంగా లెఫ్టిస్టులు అయ్యారో. సరే, అది వేరే సబ్జెక్టు. నేను వాళ్ళని అడుగుతా ఉన్నా, అంటే పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద, జాతీయవాదం మీద మాట్లాడుతున్నారు అనే ఒక కక్షతోనే వీళ్ళంతా నిన్న పవన్ కళ్యాణ్ మీద ప్రెస్ మీట్ పెట్టారు తప్ప, లేకపోతే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు తప్ప ఇంకొకటి ఏదీ లేదు. ఒకటి గుర్తుంచుకోండి, ఇన్ని రోజులు మీ ఆటలు నచ్చుంటుంది తెలంగాణలో, కానీ మా దగ్గర మీ ఆటలు నడవు. మేము తెలంగాణ బిడ్డలే. నేను అదే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా. అదే యూనివర్సిటీలో ఎవరైతే ప్రొఫెసర్ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం ప్రొఫెసర్ ఉంటే అదే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజంలో నేను స్టూడెంట్గా చదువుకున్నా. మీరు చెప్పింది అనటానికి ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రజలను మీ పేటెంట్ రైట్స్ ఇచ్చారా? మీరు తెలంగాణ గురించి ఏదైనా మాట్లాడొచ్చని మీకెవరు రైట్స్ ఇచ్చింది తెలంగాణ గురించి మాట్లాడటానికి? మీరే తెలంగాణ గురించి మాట్లాడటం, నేను తెలంగాణ మాట్లాడటానికి. మీకు దమ్ముంటే చర్చకు రండి. మీ మేధావితనం చందాలకు దందాలు ఉపయోగించుకోండి. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద, ప్రజల కోసం సేవ చేయడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి మీద మాలాంటి, నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు, ఒక తెలంగాణ ఏదైతే విద్యార్థి నాయకుడు. నాకు మా అన్న సంపదకు సీట్ ఇచ్చింది, ఎమ్మెల్యే సీటు. ఇప్పి సీట్లు నువ్వు సపోర్ట్ చేస్తున్న ఇప్పి, విద్యార్థి నాయకులకు ఇప్పి, బీసీలకు ఇప్పి, ఎస్సీ ఎస్టీలకి రాజకీయ పదవులు ఇప్పి, ఒక మూడో ప్రత్యామ్నాయం తెలుగు రాష్ట్రాలు వచ్చింది ఒక పవన్ కళ్యాణ్ గారి. బీసీ ఎస్టీ మైనార్టీల కోసం కొట్లాడి రాజ్యాధికారంగా తీసుకెళ్తున్న ఒక పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలు. అలాంటి వ్యక్తి మీద కుట్రలు చేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని ఉపేక్షించలేదు. ఎవరైనా మాకు ఒకటే సమానం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి అలా కుట్రలు చేస్తే జనసేన పార్టీ, తెలంగాణ జనసేన పార్టీ సాధించదని తెలియజేసుకుంటూ మరొకసారి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పార్టీ నాయకులు గోదావరికని బిడ్డ అయిన జనసేన పార్టీ నాయకులు సాగర్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. ఫస్ట్ ఆఫ్ ఆల్, గత 3-4 రోజుల నుంచి, గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే మనం తెలంగాణలో ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని భయం వేస్తుంది. ఎవరైతే మేధావులు, ఎవరైతే మంచి విశ్లేషకులు, ఎవరైతే యువతకి ఒక మార్గదర్శకులు అనే వాళ్ళే ఇలా మాట్లాడుతుంటే నేను తప్పు చేశానా, వీళ్ళని ఇంకొక లెవెల్లో ఊహించుకున్నాను అనుకున్నాను. ఎందుకో కొంచెం బాధ కూడా అనిపించింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, ఇది ముగిద్దామా లేదా మీరు డిసైడ్ చేసుకోండి. పాషం యాదగిరి గారు, నేను మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు, పేరు మాత్రం విన్నాను, చాలా గొప్పగా విన్నాను. కానీ నిన్న ఫస్ట్ టైం ఈ చూసిన తర్వాత నాకు మిమ్మల్ని గారు అనాలంటే నాకు నా మీద ఈయనేంటి ఇలా మాట్లాడాడు, అసలు ఏంటి ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన మనస్తత్వం ఏంటి, ఈయన సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు, విద్యావేత్త, ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని చైతన్యవంతులు చేసిన ఆ పెన్ను ఇలా మాట్లాడుతుందా అని కొంచెం బాధేసింది. ఆయన మాట్లాడిన మాటలు మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చూపించండి యాదగిరి గారు. మీ ఇంట్లో వాళ్ళు హర్షిస్తారని చెప్పుకుంటే నేను నిజంగా ఒప్పుకుంటాం. ఒక పర్సన్ పట్టుకొని మీరు ఎలాంటి మాట్లాడారో ఒకసారి మీరు మాట్లాడిన వీడియో మీరే చూసుకొని సిగ్గుపడండి. ఒక్కసారైనా సిగ్గుపడండి. ఎందుకంటే ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటారు. నేను పవన్ కళ్యాణ్ గారిని అభిమానమో లేకపోతే నాయకుడిగా చెప్పట్లేదు. ఒక మనిషి గురించి మాట్లాడడానికి నోరా ఇంకేమన్నా? పాషం యాదగిరి గారు, మీకు తెలిసిన మీ మిత్రులు చాలా మంది మీ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు. నేను నైట్ నుంచి సర్ప్రైజ్ ఇదా ఆయన గురించి చెప్పింది. సినిమా ఆర్టిస్టులకి సిగ్గు, నీతి, న్యాయం, శీలం
అసలు ఏమి ఉండదా? ఏమనుకుంటున్నారు మీరు సినిమా ఆర్టిస్ట్ అంటే? ఒక్కొక్కరు జీవితాన్ని పలంగా పెట్టి ఆకలితో పస్తులుండి ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అవుతున్నారు. అదే తెలంగాణ వ్యాప్తంగా. వాళ్ళందరికీ మీరు ఇచ్చేది ఇదా? వాళ్ళ సంస్కారం లేదా? నువ్వు యావత్ సినీ లోకానికి క్షమాపణలు చెప్పకపోతే నిజంగా నీకు మనస్సాక్షి లేనట్టే. కనీసం నీ మనస్సాక్షి కన్నా చెప్పుకో తప్పు చేస్తానని. ఎలాంటి మాటలు మాట్లాడతావు? గోదావరికని, లక్ష్మీపురం, మీరు ఏదైతే లెఫ్ట్ భావజాలం అంటున్నారో, మీరు ఇక్కడ ఆఫీసులో కూర్చొని మేము కమ్యూనిస్టులం అని పేపర్లు రాసుకుంటూ ఉత్తేజపరచం అనుకుంటున్నారో, అదే 25 సంవత్సరాల క్రితం లక్ష్మీపురం గుర్తుపెట్టుకుని పేరు విమలక్క గారికి తెలుసు. 20 సంవత్సరాలు జైలు గోడల మధ్య ఫ్యామిలీని, జైలు బయట మేము. అది మా మీరు పెన్నుతో చేశారు, మేము గన్నుతో యుద్ధం చేశాం. తెలుసుకోండి. మీకేంటంటే మీకు మీడియా ఉంది కాబట్టి మీ పేర్లు బయట వినబడతాయి. కానీ అప్పుడు మాకు మీడియా లేదు, మా గురించి రాసేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు లేడు, వచ్చేవాళ్ళు లేడు. కనీసం రాజకీయ నాయకులు, పోలీసు బూట్ల చప్పుళ్ళు 24 గంటలు విని ఉలికిపల్లేసే వాళ్ళం. అలాంటి ప్లేస్ నుంచి వచ్చాం. మాకు కొత్త కాదు ఇవన్నీ. మీరు ఏదో గొప్పలు అనుకుంటున్నారు. లెఫ్ట్ 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 అంతకు మించి చేసా. ఒకసారి కావాలంటే కనుక్కోండి. ఓకే, నాకు ప్రచార కార్యదర్శి అనే పదవి మొగలి రేకులు సీరియల్ ద్వారా నేను ఒక మంచి నటున్నాను, నాకు ప్రేమ వచ్చిందని ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు. నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని, నాకున్న కమిట్మెంట్ తెలుసుకొని ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మేము తెలంగాణ బిడ్డలమే. మీరు మాట్లాడే ముందు ఇక్కడ నుంచి ఇది నేను ఈ రోజుతో ముగిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రెస్ ఇంకెప్పుడు జనాల్లోకి వెళ్తారు బాస్? మీరు ఇంకెప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడతారు? సిగ్గుంతా? రైతుల అకాల వర్షంతో పంట తడిసి గుండెలు బాదుకుంటూ రోడ్ల మీద వచ్చి దాణే వేస్తుంటే ఇక్కడ మీరు ప్రెస్ మీట్లు పెడతారా? వాళ్ళ గురించి ఆలోచించారా? ఈ రోజైనా పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. ఈ రోజు కదా, ఆ రోజు కౌలు రైతులకి సొంతమని ఇచ్చాడు. ఆ రోజు ఒక్క డబ్బు నుంచి డబ్బులు తీశాడా? చెప్పండి. ఈరోజు ఎంతమంది రైతులు రోడ్డు మీద పడ్డారు? రైతు అనేవాడు పంట వేసినప్పటి నుంచి ఎరువులు దొరక్క, రుణాలు దొరక్క, అతి కష్టం మీద పంట తీస్తే ఆ పంట నెల రోజుల నుంచి కళ్ళాల మీద పడిగాపులు కాస్తూ, అరే ఎప్పుడు వర్షం వస్తా అని గుప్పిట్లో పెట్టుకొని ఉంటే వీళ్ళు వాళ్ళని పడుచుకోకుండా ఈ సొల్లు మీటింగ్లు పెట్టేసి, పవన్ కళ్యాణ్ ఒకరు దొరికారు కదా, మనకు మంచి ఫేమ్ వస్తుంది, మంచి మైలేజ్ వస్తుంది, ఈరోజు ఇంతమంది వచ్చి మాట్లాడతారని సొల్లు మీటింగ్ పెడతారా మీరు? ఇదే మీరు తెలంగాణలో ఫైట్ చేసే విధానం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, చాలా వీడియోస్ చూశాను మీది, ఒక మంచి విశ్లేషకులు అనుకున్నాను. కానీ ఎందుకో తగ్గించుకున్నారు గౌరవం. మీకు ఎందుకండి? మీరు అన్ని పార్టీలు సేమ్ మీ ముందు, మీరు అన్ని పార్టీ నాయకులు మీకు రెస్పెక్ట్ ఇస్తారు. మీరు ఆ ఒక్క మాట తొలలారు, సంస్కరించుకున్నారు, అయిపోయింది. దాంతో మళ్ళీ రౌండ్ టేబుల్ మీటింగ్ అని 4 రెచ్చగొడితే వచ్చేసి అసలు పవన్ కళ్యాణ్ గారు కుల ప్రస్తావన తీస్తారా? తీయండి, ప్రూఫ్ ఇవ్వండి. నిజంగా మీ ఇంటికి ఆంధ్ర పోలీసులు వచ్చారా? చెప్పండి. ఆంధ్ర పోలీసులు వస్తే రుజువు చేయండి. మీరు వచ్చారని ప్రూవ్ చేయండి, మేము తలదించుకుంటాం. మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారో మీకు తెలియదా? నేను విన్నదైతే ఎవరో ఏదో యూట్యూబ్ ఛానల్లో చూశాను, 10 టీవీ ఇష్యూలో సంథింగ్ అని. దాన్ని ఆంధ్ర పోలీసులు వచ్చారు అరెస్ట్ చేయడానికని ఒక ప్రోగ్రాం పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి అవసరమా? మీరు యువతకు మార్గదర్శకులు అనుకున్నాను, కానీ ఇలా దిగజారుడుతనం చేసి దిగజారడం అంటే నాకు తెలిసి ఇలా ఈ టైంలో యువత కూడా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడట్లేదు. సొఫిస్టికేటెడ్గా ఉంటున్నారు, అంబిషియస్గా ఉంటున్నారు. ఏవి నీళ్లు, నిధులు, జ్ఞాపకాలని 12 సంవత్సరాల తెలంగాణ ఏమైందని ఒకసారి ప్రశ్నించారా? విగ్రహాలు పెడుతున్నారు, ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నారని గొడవ చేస్తున్నారు కదా. టీఆర్ఎస్ హయాంలో చాలా విగ్రహాలు పెట్టారు కదా, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు ఎందుకు నోరు లేవలేదు? అదే స్వయంగా కేటీఆర్ గారి పేరే ఎన్టీఆర్ తారక రామారావు పేరు పెట్టారు, మార్చేస్తారని మార్చారు కదా. ఇది కాదు కదా. సమస్యల మీద ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే మేము వస్తాం, మేము వెనుక ఉంటాం, మీ ముందు కాదు, మేము వెనుకుంటాం. అరే ఫైట్ చేస్తున్నారు వీళ్ళు, వెనుక మనం ఉన్నామని. లెఫ్ట్ భావం ఇది కాదు కదా. లెఫ్ట్ భావాలంటే
ఇలా తిట్టడాలా? గుర్తుపెట్టుకోండి, మొన్న మున్సిపల్ ఎన్నికల్లో, ఇది గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేసినప్పుడు అన్నీ తిరిగాను. గోదావరి కని పరిసర ప్రాంతంలో ఎల్బీ నగర్లో ఒక్క కమ్యూనిస్ట్ గెలిస్తే నా ఫస్ట్ ఫోన్ ఆ కమ్యూనిస్ట్కే ఫోన్ చేశాను. అతని పేరు సూర్య. అది నేను ఎవరికి ఫోన్ చేయలేదు, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. ఒక కమ్యూనిస్ట్ పార్టీ గెలిచిన యువకుడు, అరే ఈ టైంలో ఇంత ఉందా, ఇంత అంబిషియస్గా ఫైట్ చేస్తున్నాడు, ఎవరా యువకుడు అని చెప్తే అతని పేరు సూర్య. అతని ఫస్ట్కి వెళ్ళి నేను ఫోన్ చేసి మాట్లాడి నేను అప్రిషియేట్ చేసిన మొదటి వ్యక్తిని. అది నాలో ఉన్న కమ్యూనిస్ట్ రక్తం. మీలో ఉంది కమ్యూనిస్ట్ రక్తం కాదని నా ఫీల్. ఎందుకంటే ఇలా తిట్టొద్దు. ఇలా తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏం సాధిద్దాం తెలంగాణలో? ఏముంది ఇప్పుడు సిచ్యువేషన్? తెలంగాణలో ఏమైనా ఉందా, మిగిలిందా? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? యువత సంతోషంగా ఉందా? వాళ్ళ ఉద్యోగాల సిచ్యువేషన్ ఆలోచించారా? మొన్న ఆర్టీసీ కార్మికులు సూసైడ్ చేసుకుంటున్నాయి కదా, వాళ్ళ సంతోషంగా ఉన్నారా? రైతులైతే వాళ్ళ బాధ వర్ణాతీతం. ఎరువులు దొరక్క, పంట చేతికి వచ్చిన తర్వాత నీట మునిగి, రైతు బంధులు లేక, రుణమాఫీ కాక, ఇన్ని సమస్యలు పెట్టుకొని మీకు పని పాట లేక రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఏం చేశారా మీ జేబులో నుంచి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు మీకు తెలియదా? ఈ రోజు కాదు, 2009లో ఎక్కడో ఆదిలాబాద్ తాండాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాడు. అప్పుడు మీరేం చేశారు? ఎక్కడున్నారు మీరు? ఎన్నో దాన ధర్మాలు చేశారు ఆయన. దాన ధర్మాలు కూడా అన్నాను. ఆయన ఒక మనిషి కష్టాల్లో ఉండంటే చేతికి ఎంత ఇస్తారు. అదే ఆయన నైజం. ఊరికే మేము అట్రాక్ట్ కాము, సినిమాల వల్ల అట్రాక్ట్ కాలేదు బ్రదర్. ఆయన సినిమాలు చూసేవాడు అట్రాక్ట్ కాలేదు జన సైనికులు. ఆయన వ్యక్తిత్వం, ఆయనకంటే పెద్ద హిట్ ఇచ్చిన సూపర్ స్టార్లు ఉన్నారు, వాళ్ళకి ఇంతమంది ఫ్యాన్స్ లేరు. ఎందుకు? ఆయన వ్యక్తిత్వం. ప్రతి వాడికి సమన్వయం. ఆయన ఒక ఆకలి చూస్తే, ఒక ప్రొడక్షన్ బాయ్ సరే అన్నం తినపోతే ఫస్ట్ అతనికి పెట్టి తర్వాత దాన్ని పెట్టించుకునే టైపు. అది తెలుసా మీరు ఆయన గురించి? ప్రతి ఒక్కరూ ఆయన గురించి మాట్లాడితే కనబడిపోతాం సోషల్ మీడియాలో. మన గురించి ఇలాంటి మేము వచ్చి మా బాధపడి ఇంకా చెప్పాలి. ఎందుకంటే ప్రతిసారి మీరు అబద్ధాన్ని చెప్పుకుంటూ పోతే ఇంకా నిజం చచ్చిపోతున్న భయంతో మేము వచ్చి ఇక్కడ కూర్చొని అది కాదురా బాబు ఆయన ఇది 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 అని చెప్పి ఇంకెక్కడ ఫైట్ చేస్తాం ప్రజా సమస్యల గురించి? రెచ్చగొట్టద్దు బాస్. ఎనఫ్. మాకు సహనం ఉంటుంది. ఇక నుంచి ఇలాంటివి పునరావృతం అవ్వద్దు. ఇది ఈరోజు ముగిద్దాం ప్లీజ్. ఇంకా ఇలాంటి పవన్ కళ్యాణ్ని హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం. ఎవరికైనా దమ్ముందా? మీకు దమ్ముందా చెప్పండి, తెలుసుకుందామా? ఆపగలరా? మీకు రాజ్యాంగ విలువలు తెలుసా? రాజ్యాంగ హక్కులు తెలిసే మాట్లాడుతున్నారా? తెలంగాణలో జనసేన పార్టీ చాలా బలంగా ఉండబోతుంది. ఖబర్దార్ గుర్తుపెట్టుకోండి. మేము ఇప్పటి వరకు చాలా ప్లీజింగ్గా కూడా కాదు, అరే మా కళ్యాణ్ గారు నేర్పిన సంస్కృతి అంటే మనం తగ్గాలి, తగ్గుదాం. కానీ మేము ఎదురు తిరగాల్సి వస్తే మాత్రం నిజంగా తట్టుకోలేరు. అది గుర్తుంచుకోండి. మరొకసారి చెప్తున్నాను, విమలక్క గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అమ్మతో మాట్లాడాను. అమ్మ ఏంటిది ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది, ఇలా కాదు కదా. తెలంగాణలో మీరందరూ మాకు ఒక మార్గదర్శకులు, మీరే ఇలా మాట్లాడితే మేమెవరిని మార్గదర్శకంగా తీసుకోవాలి అని అడిగాను. ఆ మంది చిన్న అప్పుడప్పుడు దొరుకుతుంటాయి, దీన్ని ముగింపు పలకండి అని. అమ్మ మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నేను ముగిద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా దయచేసి ముగించాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులకి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాను. ఎందుకంటే మా భావ ప్రకటన స్వేచ్ఛ కూడా మీరు
10 మందికి చూపించినందుకు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అండ్ జనసేన కార్యకర్తలందరూ నొచ్చుకోకండి, ఎందుకంటే ఇప్పుడు యాదగిరి గారిని నేను కూడా మీరు అన్నట్టు మాట్లాడితే మీకు ఫ్యామిలీ ఉంది, భరించగలరా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని మీరు భరించగలరా మీ ఇంట్లో వాళ్ళు? మరి పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ ఎన్నిసార్లు భరించాలి సార్? ఎంతమంది భరించాలి? అక్కడ ఏపీలో వాళ్ళైతే నోరు పెట్టాలని తెలిసిందేగా, ఇంకెంతకాలం భరిస్తాడు ఆయన? ఆయన కూడా సహనం ఉంటుంది కదా. ఇంకానా 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు ఏంటి బాస్? ఇంకా ప్రపంచంలో ఎవరికి సిచ్యువేషన్స్ వల్ల అవ్వట్లేదా? ఆయన ఏమన్నా రాజ్యాంగ విరుద్ధంగా చేశారా? ఆయన ఏమైనా హింస పెట్టారా వాళ్ళ వైఫ్స్ని? వాళ్ళే బయటకు వచ్చి ఆయన గురించి గొప్పగా చెప్తారు, మీకు వచ్చే నష్టం ఏంటి? ఇంకా చాలు, ఎనఫ్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీకు మళ్ళీ ఒక రిక్వెస్ట్ అన్న, ఇటు మీడియా సమావేశం జరుగుతూనే ఉన్నది, కొన్ని ఛానల్ వాళ్ళు నెగిటివ్ టైటిల్ పెట్టుకొని మీరు ఎన్నో మాట్లాడుతున్నారు, దయచేసి దాన్ని కొంచెం సరి చూసుకోండి. ఇప్పుడు బీసీ బిడ్డ తెలంగాణ ప్రాంతానికి చెందించిన గౌడ సమాజ వర్గానికి చెందిన గౌరవనీయులు శంకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము, మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ వర్యులు. గౌరవనీయులు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా గౌరవపూర్వక వందనాలు తెలియజేస్తూ గత కొన్ని రోజులుగా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏ రకంగా అయితే నాగేశ్వరరావు గారే దీన్ని సృష్టికర్త, నాగేశ్వరరావు గారే దీన్ని ముగించిన అని చెప్తాడు, మళ్ళీ దాని గురించి రౌండ్ టేబుల్ సమావేశం పెడతాడు. అంటే దీన్ని ఏ రకంగా చూద్దాం మనం? దాంట్లో కొంతమంది గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను చైర్మన్ బాధ్యత వహించిన, నాకు 2 తెలుగు రాష్ట్రాలలో చాలా మందితో సత్సంబంధాలు ఉన్నాయి అంటే ఎక్కడ తీసుకుపోతున్నారు వీళ్ళంతా? ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా మాట్లాడుతారు. ఇది వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు తెలిసిన విషయము, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు, ఇది అవునా కాదా? రైట్, బెయిల్ మీద ఉన్నాడు. ఒక క్రైమ్ చేసి కొన్ని లక్షల కోట్లు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ధనాన్ని దోచిన వ్యక్తుల గురించి మీరు నిలబడుతున్నారు. ఎందుకు నిలబడుతున్నారు? ఒక నిజాయితీ పరుడు జనసేన పార్టీ పెట్టి ముందుకెళ్తుంటే మీకు అలవాటు అయిపోయింది. అప్పుడు రాజకీయాలు కావు ఇవి, ఎవడు ఎన్నే పరిస్థితుల్లో లేరు. ఈరోజు జనసేన బలం తెలంగాణలో మీరు చెప్తే ఊహించరు, లక్షలాదిగా మెంబర్షిప్ అయింది మొన్న మేము పెడితే. యావత్తు తెలంగాణ పాత ఉమ్మడి 10 జిల్లాలు తీసుకుంటే అనేక చోట్ల మేము పోటీ చేస్తున్నాం, కొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తున్నాం, కొత్త రాజకీయాలు కొత్తగా రాజకీయ వేదికని మేము ఏర్పాటు చేసి చాలా మందిని మేము జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. అంత మంచి నిజాయితీ పరుడు జనసేన అధినేత. 2009లో కూడా ఆయన ఆ రోజు తెలంగాణ గురించి 2009లో దేవేందర్ గౌడ్ గారు ప్రజారాజ్యంలో విలీనం ఆయన పార్టీ చేసిన తర్వాత ఆయన ఎత్తుకున్న నినాదం సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నా అని చెప్పిండు. అవసరమైతే మీరు వీడియోలు చూసుకోండి. అరే అప్పుడు తెలంగాణ ఊసేలేదు. 2009లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంత బలంగా చెప్పిండు, అది మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇప్పుడు తెలంగాణ అనుకోండి, 101 పై చిలుకు సీట్లు బీసీలకు ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ పార్టీ ఇవ్వలేదు. ఖాళీ 1 వర్గం 2 వర్గాలు తప్పితే బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే ఎంత నీచంగా చూస్తారంటే అది ఓ విచిత్రమైన సమాజం అయిపోయింది. దాన్ని ఎక్కడ కూలగొడతాడు అని చెప్పి ఆయన మీద కొన్ని శక్తులు ఈ రకంగా పనిచేస్తున్నాయి. మేము చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ అడ్డుకునే దమ్ము ధైర్యం ఎవరికన్నా ఉంటే రండి. పవన్ కళ్యాణ్ కాదు, శంకర్ గౌడ్ని ఇక్కడ ఉన్న వాళ్ళని అడ్డుకోండి ఫస్ట్, తర్వాత పవన్ కళ్యాణ్ గురించి ఆలోచిస్తాం. అరే పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటారు మీరు? ఒక కర్ణాటక పోయి చూడండి, నేను వెళ్ళిన కొన్ని లక్షల మంది రోడ్ల మీదకి వస్తారు. యువత ఆయన వైపు చూస్తుంది. ఈరోజు యావత్తు భారతదేశం ఆయన వైపు చూస్తుంది. కొత్త తరం రాజకీయం చేస్తున్నాను. అటువంటి వ్యక్తి గురించి మీరు మాట్లాడుతున్నా? మీ వెనక తిరిగి చూస్తే 1+1 ఒక మనిషి ఉంటాడు. అర్థం చేసుకోవాలి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు ఒక వ్యక్తి గురించి హెల్త్ ఇష్యూ ఉంటే దేశ ప్రధాని ఆయన ఇంటికి రావడం జరిగింది. అది గమనించాలి మీరు. ఒక వ్యక్తి ఎంత బలమైనోడైతే వస్తాడు. ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి
అంత బలం ఉంటేనే కదా ఆయన ఇంటికి రావడం జరుగుతుంది. అంటే వీళ్ళకి భయం అవుతుంది. రేపు 100% జనసేన ఇక్కడ పోటీ చేస్తుంది, రాజకీయాలు మారుస్తున్నాయి, మేము ప్రభుత్వంలో ఉండబోతున్నాం, అది తెలుసు వాళ్ళకు. కాబట్టి ఇప్పటి నుంచే ఈ యొక్క మిక్సింగ్ టెక్నిక్ గా ఈ రకంగా ఆయన మీద ప్రొపగండా చేయడం స్టార్ట్ చేశారు. తెలంగాణకు వ్యతిరేకిస్తాడు, తెలంగాణ అరే ఆయన పర్సనల్ లైఫ్, ఆయన పర్సనల్ లైఫ్ చెప్తా నేను. పర్సనల్ లైఫ్ మీద ఎవరైనా పోవచ్చా? మీ పర్సనల్ లైఫ్ మీద నేను రావచ్చా చెప్పండి. పర్సనల్ లైఫ్ వేరు, రాజకీయంగా వచ్చింది వేరు. రాజకీయంగా మీరు ఎదుర్కోండి ఆయనని, ఏదన్నా ఉంటే ఒక అంశం మీద మాట్లాడండి. కొండగట్టు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంది అంటారు. అరే సంబంధం ఏందిరా నాయన, 35 కోట్ల 19 లక్షల రూపాయలు ఇప్పించిండు ఆయన. మీరే ఎక్కడ పోయారు? మళ్ళీ ఇన్నేళ్ల నుంచి అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో 10 ఏళ్ళు పరిపాలించారు, గత ప్రభుత్వాలు పరిపాలించినాయి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు పరిపాలించారు. వాళ్ళకి గుర్తుకు రాలే కొండగట్టు ఆంజనేయ స్వామి తాన భక్తులు ఎంతమంది ఇబ్బంది పడుతురో? భక్తులు ఎందుకు ఇబ్బంది పడాలి? తెలంగాణ ప్రాంతం కాదు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తారు, కేరళ నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు. అంటే ఆపుదామా? మీరు ఎక్కడ తీసుకుపోతారు తెలంగాణని? అంటే మీ నలుగురు వల్ల తెలంగాణకు చెడ్డ పేరు రాబోతుంది. అర్థం చేసుకోండి. ఆ రోజులు ఈ రోజులు కావు. ఆ రోజు ఏదో నడిచిపోయింది. ఈ రోజు ప్రతి సెకండ్లో ఎవరు ఏంది అనేది తెలిసిపోతుంది. ఎవరు నైజాం ఏంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది. ప్రజలు అంతా ఆలోచన పరులు అయిపోయారు. మీరేదో చెప్తే, మీరేదో రౌండ్ టేబుల్ మీటింగ్ పెడితే వినే పరిస్థితి లేరు ఈరోజు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడొచ్చు. నేను బోడబండ బస్తీలో పుట్టినోని, గలీజ్గా మాట్లాడతాను నేను. గలీజ్ అంటే ఇక చచ్చిపోతారు వాళ్ళు ఊరేసుకొని చావాలి, అంత గలీజ్గా మాట్లాడతా. నేను ఎవరికి ఏమన్నా అయ్యకు భయపడలే. 2014లోనే జనసేన జెండా మోసి ధర్నా చౌక్ మీద 1000 మందితోటి ధర్నా చౌక్ సాధించిన వ్యక్తులం మనం. ఎక్కడ పోయిరా వీళ్ళంతా ఉన్నారు? ఆ రోజు ధర్నా చౌక్ దగ్గర లాఠీ దెబ్బలు 2000 మంది పోలీస్ బందోబస్తు ఉంటే వాళ్ళని ఛేదించి పోయి ఆ ధర్నా చౌక్ ని ఈ రోజు అదే ధర్నా చౌక్ లా టీఆర్ఎస్ ధర్నాలు చేస్తుంది. టీఆర్ఎస్ బ్యాన్ చేస్తే జనసేన అక్కడ ధర్నా చౌక్ ఓపెన్ చేయించింది. ఇది మా చరిత్ర. మేము అన్ని అంశాలలో రాము. ఇంటర్ విద్యార్థుల గురించి రోడ్ల మీద పడ్డోళ్ళం, గంజాయి డ్రగ్స్ మీద ఒక రోజు దీక్ష చేసిన వాళ్ళం. మొన్న పేలగా ఏదైతే ఉగ్రవాదులు దాడి చేస్తే దాని మీద పెద్ద ఎత్తున జనసేన పోరాటం చేసింది. అటువంటి భావాలు ఉన్న పార్టీ మాది. అంతేగాని పనికిరా. మీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే అక్బరుద్దీన్ వయసు ఏమన్నాడు 10 నిమిషాలు ఏంటి చూసుకో. ఏమైందిరా పై శాతగాలే, మొలితాడు లేరా మీకు? మొగోలు కాదా? మాట్లాడడానికి రాలే, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడానికి రాలే. ఎందుకంటే అది వేరే రకంగా వెళ్తుంది. మేము ఈరోజు హిందూ ధర్మం గురించి పోరాటం చేస్తున్నాం. మేము నిలబడతాం. ఎక్కడ ఏ గుడిలో ఇబ్బంది అయినా మేము నిలబడతాం. మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు మేముంటాం. ఇవాళ భారతదేశం అంతా ఒకటే మాట నడుస్తుంది, అది మీ అందరు తెలుసు. లెఫ్ట్ భావాలు, లెఫ్ట్ అయిపోయిన వాళ్ళు మొత్తం దేశం అంతా ఎక్కడ లేరాలిగా అయిపోయింది. లెఫ్ట్ భావాలు ఉన్న లెఫ్ట్కి వెళ్ళిపోయారు. ఈరోజు భారతదేశంలో ఒక ప్రధాని మంత్రి, అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మాట్లాడితే మీరు ఈయనేదో ఆడు ఉన్నట్టు, ఈయనేదో దాచుకొని విన్నట్టు ఈయన వచ్చి చెప్తాడు. ఈయననే సృష్టిస్తాడు. ఈయననే మాట్లాడిండు నాగేశ్వరరావు గారు. ప్రొఫెసర్ అంటే చాలా, ఈయననే మళ్ళీ విడ్రా అని ఒక ఛానల్లో కూర్చొని చెప్పిండు. విడ్రా అన్నాడు, మళ్ళీ వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిండు. ఎక్కడ కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా కేంద్ర కార్యాలయం నుంచి లీగల్ ఎక్కడ కూడా ఆయన మీద మేము కేసులు పెట్టలే. ఆయన అంటే ఇష్టపడే వాళ్ళు చాలా కోట్ల మంది ఉంటారు. ఉంటే వాళ్ళు ఎవరో కేసు లేదని పెట్టిండొచ్చు. అది కూడా మేము పార్టీ నుంచి అఫీషియల్గా ఎక్కడైనా పెట్టినామా? వచ్చేసింది ఆంధ్ర పోలీస్ వచ్చేసి. ఆంధ్ర పోలీస్ ఏంటి, తెలంగాణ పోలీస్ ఏంద్రా పోయి? పోలీసే. ఆంధ్ర అయితే, తెలంగాణ అయితే, ఒరిస్సా అయితే, తమిళనాడు అయితే, కర్ణాటక అయితే, జార్ఖండ్ అయితే, జమ్మూ కాశ్మీర్ అయితే. నలుగురు కూర్చొని మాట్లాడితే 4 లక్షల మంది జన సైనికులు. గుర్తుపెట్టుకోండి. మేము ఖాళీ ఉన్నాం అనుకుర్రా? మా పనిలో మేము ఉన్నాము. మేము ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. మీరు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జోలికి రావద్దు. ఇంకోటి, ఆంధ్ర తెలంగాణ అనేది మర్చిపోండి, అయిపోయింది. మేము తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలం. మేము ఎవరినైనా ఇక్కడ రమ్మని చెప్తాం. ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, ఏ రాష్ట్రం నుంచి అయినా, ఏ ప్రాంతం నుంచి అయినా వచ్చి ఇక్కడ పని చేసుకోవచ్చు, తిరగవచ్చు, మాట్లాడవచ్చు. పార్టీ పెట్టే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు.
దాన్ని మీరు నేను నలుగురు కూర్చొని మేము డిసైడ్ చేస్తామంటే ఆ రోజులు కావు. 10 ఏళ్ళు ఇదే చెప్పారు, ఉద్యోగాలు, నీళ్లు, నియమాలు, నిధులు అని చెప్పారు. ఎంతమంది ఎంత తోసుకున్నారో తెలుసు మీకు. ఈ రోజు వాళ్ళు నిన్న బాలకసుమని మాట్లాడుతూ ఉత్తమం చేయాలి, ఇట్లా కాదు, ఓ రైలు పట్టాలు కోసేయాలి, ఓ మనం కాలు పెట్టేసాలి ఆఫీసులు, ఓ మనం ఇంకా జైలు. అరే నీ అమ్మ, 10 ఏళ్ళు ఎక్కడ పోయిందిరా నాయన ఆ స్ఫూర్తి? 10 ఏళ్ళు ఎక్కడ పోయింది ఆ స్ఫూర్తి? 10 ఏళ్ళు నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, ఎమ్మెల్యే ఉన్నావు, ఎంపీ అయినావు, అప్పుడు ఏం గుర్తుకు రాలే. మళ్ళా ఇది కొత్త డ్రామా. దీని వెనుక చాలా మంది రాజకీయానికి రక్తపు ముద్దలు తిని అలవాటు పడ్డ రాబందులు రాజకీయం చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మేము జనసేన సదాగా మేము ఏ మీటింగ్ ఉన్నా మేము సొంత డబ్బులు వేసుకునే పని చేస్తాం. ఈ రోజు కాదు, 2014 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి మాకు నేర్పించిన ఘనత అది. ఎక్కడ కూడా రూపాయి కూడా మేము ఏ ఒక్క వ్యక్తి దగ్గర, ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలేదు. చరిత్ర మీరు ఎవరన్నా ఉంటే తెలుసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను బలంగా చెప్పే విషయాలు ఇవన్నీ. అదేవిధంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అడుగుపెట్టిన తుఫాన్, అది కొట్టుకోబోతారు తుఫాన్. ఆయన కదిలితే 1,00,000 మంది కదులుతారు. రూపాయి కూడా ఇయ్యం మేము. మిగతా పార్టీల లెక్క ఏది బీరు, బిర్యానీ, పైసలు ఇస్తే ఆ మీటింగ్లో కూడా ఉండరు, ఉరుకుతుంటారు. ఆ ఎండ కొరుకుతుంటారు, బగ ఎండ మండుతుంటే కూడా అట్లనే నిలబడతారు. అసొంటి కార్యకర్తలు ఉన్నారు బైసాబ్ మా దాంట్లో. అర్థం చేసుకోండి, ఇది కొత్త తరం రాజకీయం. ఇది మీ లెక్క లత్కోర్ రాజకీయాలు పవన్ కళ్యాణ్ చెయ్యడు, కాదది. అందుకే మేము అందరం అలేనైనాం. ఇంతమంది వరంగల్కి వెళ్ళి నాగేష్, ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నల్గొండ నుంచి రవీందర్ రావు, మల్కాజ్గిరి నుంచి ఇట్లా చాలా మంది రాజకీయాన్ని చూసి బెజారైపోయి ఒక కొత్త తరం రాజకీయం గురించి ఎదురు చూసి వచ్చిన వాళ్ళు. మేము నిజంగా చెప్తున్నా, ఓట్లకు కూడా మేము పైసలు ఇవ్వలే, ఓట్లకు కూడా రూపాయి ఇవ్వలే. నాకు 5,000 ఓట్లు పడ్డాయి తాండూరు నుంచి పోటీ చేస్తే. మొన్న భారతీయ జనతా పార్టీ జనసేన నుంచి అక్కడ కూడా ఎవడు అన్నాడు, ఇద్దరు అరే ఓడరా ఎవడు నువ్వు నన్ను అడగనీకి? ఇక్కడ పుట్టి పెరిగినోన్ని, 32 ఏళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్నోన్ని, నేను ఒక జాతీయ పార్టీలో పనిచేసినోన్ని, బైసాబ్ వెంబడి తిరిగినోన్ని, టైగర్ నరేందర్ వెంబడి. నేను ఎంత ఇది ఉంటుంది, నాకు ఎంత ఆలోచన ఉంటుంది, రాజకీయాలకి మీద ఎంత అవగాహన ఉంటుంది. ఏదో కొత్తగా వచ్చినట్టు అందరినీ మనం రాజకీయ పార్టీలు అంటే ఈరోజు కాంగ్రెస్, బీజేపీ జాతీయ పార్టీని గౌరవిస్తున్నారు. జనసేన కూడా ఇంకో విషయం చెప్తా, తెలంగాణ గడ్డ మీద పుట్టింది జనసేన పార్టీ. 2014లో మేము March 14 నవోటల్లో పార్టీని అక్కడ స్థాపించడం జరిగింది. తర్వాత మనకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య దినోత్సవం జూన్ 2, 2014లో, అంటే పార్టీ పుట్టి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ. అంటే నేను ఏమంటా అంటే, ఎవరైనా సరే మనం ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలం, మనకు చాలా అవమానాలు జరిగినాయి, చాలా బాధలు పడ్డరు, చాలా మందికి అవకాశాలు రాలే. మీరు ఎవరిని అడగాలి? అప్పుడున్న గవర్నమెంట్ని అడగాలి, రాజశేఖర్ రెడ్డిని అడగాలి. రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు, అడగలేరు. అదేవిధంగా జగన్ని అడగాలి, ఎందుకంటే వాళ్ళు దోసుకురు అంత సంపద. ఈరోజు వాళ్ళు ఎన్ని ఆస్తులున్నాయో తెలుసా తెలంగాణలో? అరే వాళ్ళ మీద పడి ఉండరు నాయన. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద పడతారు. అరే ఆయన మంచి చేద్దామని 100 కోట్ల రూపాయలు కౌల రైతులకు, కళాకారులకు అనేక విషయాల మీద స్పందించి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్లో బోర్ వేయించిండు ఆయన. అప్పట్లో రూపాయి లేకున్నా కానీ ఆయన సొంత డబ్బులతో బోర్ వేయించిండు. ఖమ్మంలో ఒక పేషెంట్ ఆమె చూడాలనుకుంటే అక్కడ పోతే ఆ పేషెంట్ బతికి ఈరోజు మంచిగా తిరుగుతుంది. అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి, అదేవిధంగా మనకు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇంకో ₹1 మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నల్లమల్ల అడవిలో యూరేనియం తవ్వకాల మీద ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రోజు నా పక్కకే రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నారు రోజులు ఉన్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇమీడియట్గా అసెంబ్లీ జరుగుతుంది, మేము తవ్వకాలను ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆపేయడం జరిగింది. అటువంటి అంశాల మీద ఆయన ఫైట్ చేసిండు. ఆయనకు తెలంగాణతో మంచి సంబంధం ఉంది. అటువంటి వ్యక్తిని ఇంకోటి, మనం తెలంగాణ ఇక్కడ అన్ని రాష్ట్రాల ప్రజలు ఉంటారు, ఇక్కడ అందరు ఉండే ఇది ఎవరు అయ్యే జాగిరి కాదు ఇది. తెలంగాణ, హైదరాబాద్లో అన్ని, ఇప్పుడు కొంతమంది తమిళనాడు వాళ్ళు ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, బై బర్త్ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అవన్నీ మనం గమనించాలి. అదేవిధంగా ఇటువంటి అంశాల మీద తెలంగాణ, ఆంధ్ర అనే దాన్ని పులి స్టాప్ పెడదాం.
ఇప్పటికైనా ఆలోచించండి, తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. సో మనం ఏదున్నా కానీ పని చేసుకుంటూ ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మంచి గురించి మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి. ఒక వ్యక్తిని తిట్టనికి మీరు ఎక్కడెక్కడికి వెళ్ళి, అందులో ఒక ఆయన డైరెక్ట్ చెప్పిన వ్యక్తి, నేను రాజశేఖర్ రెడ్డి హయాంలో చైర్మన్గా ఉన్నా అని చెప్పిండు. అది మీరు గమనించాలి. అంటే ఈ ఏ డైరెక్షన్లో జరుగుతుందో తెలుసు. ఇప్పుడు మా నాయకుడిని మీరు అంటే మేము ఊరుకోవాలన్నా? ఎంతవరకు ఊరుకోవాలి? వచ్చినవాడు వచ్చినట్టు మాట్లాడుతుంటే. సో నేను ఏమంటా అంటే ఇటువంటి అంశాలని జాగ్రత్తగా, సున్నితమైన అంశాలు ఇవి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరైనా నువ్వు అరే అంటే చెప్పురా అంటే నేను, అంతేనా? మన తెలంగాణలో ఏమంటాం? ఏమరా అంటే చెప్పురా అంటాం. బైసాబ్ అంటే ఆ చెప్పు బైసాబ్ అంటాం, అంతేనా? ఇదే భాష అందరికీ వర్తిస్తుంది. ఇది మీరు మాట్లాడేటప్పుడు భాష మంచిగా మాట్లాడి, మేము కూడా చాలా మంచిగా మాట్లాడతాం. మీరు ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని దాన్ని, అదేవిధంగా డీజీపీ గారికి ఒక విషయం చెప్తున్నా, సివి ఆనంద్ గారికి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నా, ఇక్కడ ఈ రాష్ట్రంలో మళ్ళా విద్వేషాలు రెచ్చగొట్టి 2 రాష్ట్రాలుగా విడిపోయి ఎవరు వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం మేము. దాంట్లో భాగంగా కొంతమంది కావాలని రాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళ మీద మీరు పూర్తి దృష్టి పెడతారని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఏపీ కానీ తెలంగాణ కానీ ఏ ప్రాంతంలో అయినా సరే హైదరాబాద్లో రావచ్చు, ఉండొచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇది దీనికి ఎవరైనా అడ్డుపడితే జనసేన అడ్డుకుంటుందని మీ ద్వారా తెలియజేస్తూ నేను ఇంతతో ప్రెస్ మీట్ని ముగిస్తున్నాను.